ఎస్ఎస్ రాజమౌళి భారతీయ అగ్ర దర్శకుల్లో ఒకటిగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు. గుండు పిన్ను సీన్ అయినా సరే గుండెల్ని హత్తుకునేలా తీస్తాడు ఈ స్టార్ డైరెక్టర్. అందుకే రాజమౌళిని ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు అభిమానులు. ప్రతి ఫేమ్ లో జక్కన్న ఉండాలని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేయాలని ఆయన తపన. ఇక లేటెస్ట్ గా జక్కన్న నుంచి రాబోయే చిత్రం ఎస్ఎస్ఎంబి 29. సూపర్ స్టార్ మహేష్ బాబుతో అమెజాన్ అడవుల్లో అడ్వెంచరల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. స్క్రిప్ట్ పనులు కూడా ఇప్పటికే పూర్తి కాగా ఇక ఇప్పుడు డైలాగ్ వెర్షన్ పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి డైలాగ్ రైటర్ ఎవరో తెలిసిపోయింది. టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇద్దరు బిగ్ స్టార్స్ ఎంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా మరొక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే కథ పూర్తయిందని స్వయంగా జక్కన్నే చెప్పుకొచ్చారు. ఇక మిగిలిన డైలాగ్ వెర్షన్ కోసం డైలాగ్ రైటర్ ని వెతికే పనిలో పడినట్టుగా రాజమౌళి తెలిసింది. అయితే ఈ మూవీకి డైలాగ్ రైటర్ దొరికేశారట. ఇక ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాయబోతున్నట్టు సమాచారం. పదునైన మాటలను ఇక షార్ట్స్ గా రాయడంలో దిట్ట సాయి మాధవ్ బుర్రా. త్రిపుల్ చిత్రానికి ఈ స్టార్ రైటర్ మాటలు రాశారు. దీంతో మరోసారి తన కాంబినేషన్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కోసం రిపీట్ చేయబోతున్నారట జక్కన్న. అయితే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. గుండెల్ని పిండేసే సంభాషణలు అలవోకగా రాయగలగడు సాయి మాధవ్. ఇక ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా నిరూపితమయ్యింది. ఇప్పటికే మ్యూజిక్ సిస్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ కూడా కొన్నిసార్లు క్రితమే చెప్పేశారు ఒక ఇంటర్వ్యూలో. ఇక ఈ సినిమాకి బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారని సమాచారం. ఇక తాజాగా మహేష్ రాజమౌళి సినిమా గురించి మరొక అప్డేట్ ఇచ్చారు విజేంద్ర ప్రసాద్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు రాజమౌళికి దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ రచనలు ఇష్టం. ఆయనకి మేమిద్దరం అభిమానులం. ఆయన పుస్తకాలన్నీ చదివాం. వాటి ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాను అని తెలిపారు. అయితే ఇది ఒక బుక్ నుంచి రాసిన కథ కాదని, చాలా బుక్స్ చదివి ఒక ఊహాత్మక కథ రాసుకున్నానని తెలిపారు. ఇక దీంతో మహేష్ రాజమౌళి సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతోందని ఇప్పటి నుంచే అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.